ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో బహిరంగ సభ నిర్వహించాలనుకుంటాం. దానికి అక్కడ ప్రభుత్వం నిరాకరించడం జరిగింది. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ముందు లెఫ్టిస్ట్ భావజాలాలతో వచ్చారు. ఇప్పుడు సనాతన హిందూ అని రైటిస్ట్‌గా మారి వ్యాఖ్యానిస్తున్నారు. చెగోవేరా ఆదర్శం అంటారు. ఆయనకే ఒక క్లారిటీ లేదు. సరైనటువంటి నాయకుడు కాదు. ఇన్నాళ్ళు పార్టీ పెట్టిన ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. సో ఆయన నిబద్ధతతో ఉన్నటువంటి నాయకుడు కాదంటే ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటుగా అమరావతిని కూడా ఆమె ప్రస్తావించారు. ఓవరాల్ గా ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మేడం, కవిత గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, అమరావతిని నారా లోకేష్ ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. సో అమరావతి చుట్టూనే తిరుగుతున్నారు టీడీపీ, జనసేన, మొత్తం లోకేష్, చంద్రబాబు నాయుడు. ఓవరాల్ గా ఇది రేపు మునిగిపోయేటువంటిది అంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు, కీలకమైనటువంటి అంశాలను ఆమె లేవనెత్తడం జరిగింది. ఓవరాల్ గా ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టబోయే వ్యక్తి కూడా అక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ రాజధానిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, అంటే తెలంగాణలో ఉండే హైదరాబాద్ ని ఈ రోజు హైటెక్ సిటీగా మార్చినటువంటి వ్యక్తి, నవ్యాంధ్ర నిర్మాత. ఇన్ని పేర్లు ఉన్నాయండి. ఈ పేరు గల వ్యక్తి ఆవిడకి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆవిడ తండ్రి గారు కూడా ఆయన పార్టీలో పనిచేసినారు. సో ఇక్కడ ఆవిడ చంద్రబాబు గారిని విమర్శిస్తుందా, రాష్ట్ర రాజధానిని విమర్శిస్తుందా, రాష్ట్ర రాజధాని కట్టాలనుకున్న నాయకులను విమర్శిస్తుందా, వాళ్ళ పనితనాన్ని విమర్శిస్తుందా అని ఇది ఇక రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. కానీ ఆవిడ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని హీ వాజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని ఒక పదాన్ని వాడారండి. దాని తర్వాత నిన్న మొన్నటి రోజున చాలా వాడారు. వీటితో పాటు ఏంటంటే రాజధాని గురించి మునిగిపోతుంది క్యాపిటల్, ముందు దాన్ని సరి చేసుకోండి, తర్వాత మా రాష్ట్రంలో వద్దురు కానీ అని గట్టిగా మాట్లాడడం జరిగింది. కవిత 2.0 ఇంకా ఏదో పదాన్ని కూడా వాడారు, ఏదో 2.0 అని. తర్వాత టిఆర్ఎస్ 2.0 అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు, చాలా గట్టిదాన్ని, గుర్తుపెట్టుకోండి. మీ మీ విగ్రహాలన్నీ పార్సల్ చేసి మీ రాష్ట్రానికి పంపిస్తాను అంది. ఏ విగ్రహాన్ని? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని. సో ఇక్కడ మా రాష్ట్రంలో మీ రాష్ట్రం వాళ్ళవేంటి అంటే, మీ రాష్ట్రం మా రాష్ట్రం, ఇన్ని రాష్ట్రాలు ఏంటి? 2 రాష్ట్రాలు కలిసి ఉన్నవే కదా. కాకపోతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చంద్రబాబు గారితో కలిసి పనిచేసినారు కాబట్టి, ఆయన్ని చాలా దగ్గర నుంచి చూసినారు కాబట్టి ఆయనలో ఉండే 2 కోణాలు వాళ్ళకి తెలుసు. ఒకటి మంచితనం తెలుసు, ఒకటి చెడుతనం తెలుసు, ఒకటి దుర్మార్గం కూడా తెలుసు. అందుకే గతంలో కేటీఆర్ గారు అనుకుంటాండి, హరికృష్ణ గారు చనిపోయిన రోజున కూడా మన ఇద్దరం కలిసి ముందుకెళ్దామా, ఇక ఇక్కడ రాష్ట్రంలో మనం నిలబడదామా అనేటటువంటి ఒక డిస్కషన్ చనిపోయిన శవం దగ్గర పెట్టింది అతనే అని కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఇదే మాటని నిన్న మొన్నటి రోజు జగన్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు ప్రాపగాండ చేసేది చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టి పార్టీ పెట్టాడు, రాజకీయం చేసినాడు అని. ఆయన రాజకీయం చేయలేదు, ఆయన కనీసం సంతకాల సేకరణ చేయలేదని పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎవిడెంటరీతో, ఓహో అప్పుడు అతనికి తెలీదా, సంతకాల సేకరణ తెలీదా, పార్టీ పెట్టాలన్న ఉద్దేశం అప్పుడుది కాదా, దాని తర్వాత జరిగినదా, సో శవం దగ్గర అలాంటి మాటలు అనలేదా, లేకపోతే ఎంతో బాధపడినాడా అని ఒక అర్థం వచ్చింది. మరి శవాల దగ్గర రాజకీయం చేసింది ఎవరు? అదే రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారు గాని, కేసీఆర్ గాని పబ్లిక్ గా ఇచ్చిన స్టేట్మెంట్, మాతోనే మాట్లాడాడయ్యా స్వామి, శవాన్ని అక్కడ పెట్టుకొని మనం కలిసి ముందుకెళ్దామా, ఇంకా హరికృష్ణ హడ్డు లేదు కదా అని ఒక భాష, ఏదైతే ఆ సంభాషణ అక్కడ జరిగిందని ఎవిడెంటరీగా చెప్పినారండి. అంటే దీని అర్థం ఏంటంటే, గొప్పగా రాజధానిని నిర్మించే వ్యక్తి ఎలాంటి వాడు అనేది మా కుటుంబం కంటే మీకు తెలుసా? అతని అన్ని కోణాలు మా కుటుంబం కంటే మీకు బాగా తెలుసా? నేను కూడా అప్పుడు ఉన్నాను కదా, నాకు అన్ని తెలుసు కదా. అతను పోయి మీ రాష్ట్రంలో రాజధాని కట్టుకోవా, మునిగిపోయే రాజధాని, మొత్తం అంతా అమరావతి చుట్టూ గిరగిర తిరుగుతున్నారు అనే పరిస్థితి అండి. ఈరోజు ఢిల్లీని తలదన్నే రాజధాని, ఈరోజు కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన స్టేట్మెంట్లను బట్టి చూస్తే ఆవిడకి అనుభవం ఉంది చంద్రబాబు గారి పనితనం గురించి, చంద్రబాబు గారి చాణక్యత గురించి. బట్ ఏమన్నా కడతాడా, ఒక కుప్పేసి అవి డబ్బులన్నీ తీసుకుపోతాడా,
రాజధానిని అప్పని పెట్టి వెనకాల రియల్ ఎస్టేట్ చేస్తున్నాడా? ఎన్నాళ్ళు పరిపాలిస్తాడు? వెళ్ళిపోయేటప్పటికి ఏం చేసిపోతాడు? వచ్చేది వర్షాకాలం, ముందు పోయి అక్కడ నీళ్లు తోడుచుకొని కృష్ణానదిలో వేసుకోండి, ఈ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ చూసుకోండి అనే పరిస్థితి. సో దీన్ని ఎదుర్కోవాలి అంటే ఇక మరి వాళ్ళేమో పేరుకి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు గాని ఆస్తులు, భూములు, వ్యాపారాలు, ఇళ్ళు, స్కూళ్ళు, పిల్లలవి అన్ని అక్కడే. ఏమన్నా ఎక్కువ తక్కువ కవిత గారి గురించి మాట్లాడదామా? తేడా పడితే ఆవిడ అభిమాన బృందం అంతా వచ్చిస్తారు. సో ఇప్పుడు అడకత్తెరలో తోక చెక్క ఏదో అంటారు చూడండి, ఒక అద్భుతమైన సామెతలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. కుడుతులో పడ్డ ఎలుకలాగా. గట్టిగా రిక్కిచ్చి మాట్లాడదామా? లేదు. ఏం తేడా పడుతుందో. నిజంగానే వచ్చేది వర్షాకాలం కదా, మళ్ళీ ఆ వీడియోలు తెలంగాణలో ప్లే చేస్తారేమో. అక్కడే అంటే వీళ్ళు ఇక్కడికి వస్తున్నారన్న విషయం వీళ్ళు గ్రహించేసినారండి. అంటే రాష్ట్రాల విభజన తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలో ఉన్న బీజేపీ, ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్, కేసీఆర్ లేకపోతే ఈవిడ పెట్టిన ఇంకొక పార్టీనో మొత్తం అంతా. సో ఇట్లాంటి టైంలో మళ్ళీ వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి ఆంధ్ర పాలకులు ఇక్కడ పరిపాలిస్తున్నారు అంటే, వాళ్ళకి ఆంధ్ర పాలకులు అంటే ఒక బ్రిటిష్ లాగా ఉంది. సో వాళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేయరు. నేను అంత మంచిదాన్ని కాదు అంటూ తిరగబడుతున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. చూద్దాం రానున్న కాలంలో ఈ కౌంటర్ అటాక్ చేయగలరా అంటే. ఈవిడ డైలాగ్ కొట్టింది నిన్నో మొన్నో, మళ్ళీ వీళ్ళు ఇమీడియట్ గా గంటలో స్టేట్మెంట్ ఇచ్చారు కదా. చూడండి వీళ్ళ మౌనం ఎంత గొప్పగా ఉంటుందో. అస్సలు రియాక్ట్ అవ్వాల. అమరావతిని ఎన్ని మాటలన్నా రియాక్ట్ అవ్వాల. ఎందుకంటే వీళ్ళకి తెలుసు వీళ్ళంతా అక్కడే ఉండాల, అక్కడే నివసించాలా. అక్కడ ఉన్నది మరి కాంగ్రెస్ కదా, మన కాంగ్రెసే కదా, మన రేవంత్ రెడ్డి గారే కదా. అయినా కానీ కవిత గారికి కౌంటర్ ఎందుకు ఇవ్వట్లా? సో చూడాలి ఇది ఎటువైపుగా వెళ్తుందో, దారి తీస్తుందో. వీ డోంట్ అండర్స్టాండ్ అండి. మేడం, ఇంకో పక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కొద్దిసేపటి క్రితమే ఒక న్యూస్ రిలీజ్ అయింది. ఏంటంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఆయన నివాసంలో సాయంత్రం 4:30 నుంచి 5:30 మధ్యలో ప్రెస్ మీట్ కాల్ చేశారు. నా సభకు పర్మిషన్ ఇవ్వలేదు, కనీసం దీనికన్నా పోలీసులు పర్మిషన్ ఇస్తారో లేదో చూస్తాను అంటూ ఆయన ఒక వ్యాఖ్యలు చేయటం జరిగింది. మరి దీని పరిస్థితి ఏంటి? ప్రెస్ మీట్ కి పోలీసులు అనుమతి కావాలా? ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఓవరాల్ గా ఇప్పుడు ఈ రోజు తెలంగాణలో ఏం జరగబోతుంది? దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ అని చెప్పి ఆయన ఒక సుదీర్ఘమైన ట్వీట్ కూడా చేశారు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరొక పక్క ఆయన కోడి చెరువు భూములు ఆక్రమించి చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకొక వాదన నడుస్తూ ఉంది తెలంగాణ. మరి దీన్ని ఎలా చూడాలి? సార్, ముఖ్యంగా ఆయన ఆవిర్భావ దినోత్సవం నిన్న పెట్టుకోవచ్చు, రేపు పెట్టుకోవచ్చు. అంటే నవనిర్మాణ సభ అనేది ఏదో పెట్టుకున్నారండి ఆయన పేరు. ఆ సభలో ఏదో ఉద్యమీలు అన్నమాట, అంటే సభ్యత్వాలు చేసిన వాళ్ళని సన్మానించుకోవడం. ఆ సన్మానించుకునే రోజు ఎల్లుండి, అవతల ఎల్లుండి ఏ రోజైనా పెట్టుకోవచ్చు. ఇవాళ ఎందుకు పెట్టుకోవాలి? ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా ఒక చోట కేంద్రీకృతం అయింది. తర్వాత రాష్ట్ర మీడియా మొత్తం ఒక చోటే హైలైట్ గా, అటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారిని, ఇటు కాంగ్రెస్ గారిని, ఇటు కవిత గారిని, వీళ్ళందరినీ చూపించాల్సిన టైంలో డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సభ, ఆ సభకి పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవడం, కొన్ని జీబులు ఆపేయడం, కొన్ని వెహికల్స్ ఆపడం, మీరు వెళ్ళకూడదు, ఇంత క్రౌడ్ ఉండకూడదు, ఇక్కడ ఈ ఫ్లెక్సీ కట్టకూడదు, ఇవంతా కూడా మీడియా దీన్ని ఫోకస్ చేస్తుంది. అంటే తిన్నగా వెళ్ళిపోయే రోడ్ లో ఎవరు ఫోకస్ చేయరు. హడావుడిగా ఉండే యాక్సిడెంట్లు అవుతూ గొడవలు అవుతున్న రోడ్డు మీదే ఫోకస్ చేస్తారన్నట్టుగా మీడియా అంతా ఇటు తిన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కడ గలాటాలు లేవు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఇక్కడ మాత్రం ఆవిర్భావ అంటే అతను ఒక ఓపెన్ ఆడిటోరియం లాంటిగా పెట్టేసుకుందాం అనుకున్నారట చాలా మంది క్రౌడ్ తో. 2వ తారీఖు అంటే తెలంగాణ కాదు, ఆంధ్ర నుంచి కూడా ఎంతో మంది తెలంగాణకి వెళ్లే అవకాశాలతో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళడానికి లేకుండా తెలంగాణలో సభ్యత్వాలు చేసిన వాళ్ళకే సన్మానం, బట్ ఆంధ్ర వాళ్ళు కూడా అంటే ఓపెన్ స్టేడియం, ఆడిటోరియం అంటే అంతా నిండాలి కదా, రావాలి కదా ఆయన అభిమాన బృందం అంతా. సో ఇదేమవుతుందంటే ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అలజడులు తీసుకురావడం. తెలంగాణ వాళ్ళు అంత తేలిగ్గా ఊరుకోరండి. ఫర్ సపోజ్ ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నారనుకోండి, మీ స్టూడియో మీద రాళ్ళు వేసేస్తారు. కన్నా రజనీ గారు ఏమన్నా మాట్లాడారనుకోండి, ఫేస్బుక్ లో బూతులు తిట్టి పోస్టులు పెట్టేస్తారు. మనం వెనక్కి తీసుకునే వరకు వాళ్ళు వదలరు. అదే మాదిరిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న మాట గురించి ఇమ్మీడియట్ గా ఏ రోజు లేనటువంటి ఒక కొత్త నాంది తీసుకొచ్చారు. తనంతట తాను వెనక్కి తీసుకోవడం, నేనన్న మాటని వెనక్కి తీసుకోవడం, ఇది చాలా ఆశ్చర్యకరం. ఇది పత్రికా స్వేచ్ఛకి నిజంగా విఘాతం.
ఎందుకంటే ఎన్ని మార్లు జగన్ గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ శాలువా కప్పిన ప్రతిసారి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని మనం అనుకోవచ్చు కదా. ఫిషింగ్ హార్బర్లు 10 తెచ్చారని అనుకోవచ్చు కదా. 4 పోర్టుల నిర్మాణానికి పర్మిషన్ తీసుకొచ్చారని అనుకోవచ్చు కదా. తెలంగాణ ఆయన అక్కడ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అండి, ఆ నెక్స్ట్ డే మీరు పచ్చ మీడియా చూడండి, ఆ అవినాష్ రెడ్డికి బెయిల్ కోసం, ఆయన కేసులోంచి తప్పించుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారని అన్ని మీడియాలో చెప్పారు. మరి మీకు ఏ సోర్స్తో మాట్లాడారు? అలా ఎలా మాట్లాడతారు? నరేంద్ర మోడీ గారిని వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి నేను నేను నా బెయిల్ గురించి అడుగుతానా, లేకపోతే అవినాష్ బెయిల్ గురించి అడుగుతానా అని ఆయన ఎక్కడా దాన్ని సీన్ చేయలేదండి. ఎందుకంటే ఆయనకి చాలా పనులు ఉన్నాయి. ఫిషింగ్ హార్బర్లు 10 డెవలప్ చేసినారు విత్ ఇన్ 3 ఇయర్స్ లో, 2 సంవత్సరాలు కరోనాతో పోతే. అందులో 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ అంటే ఆయన ఎవరో చెప్పినారండి, ఎవరో పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఒక ఎన్ఆర్ఐ ఒక 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 హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ పర్మిషన్ కి ఎన్ని మార్లు ఢిల్లీకి వెళ్ళి తిరుగుతున్నామో మాకు తెలుస్తుంది ఆ కష్టం అంటూ కూడా అన్నారు. ఒక్క ఈఎస్ఐ హాస్పిటల్ పర్మిషన్ కి ఇంత కష్టపడితే 17 మెడికల్ కాలేజీల పర్మిషన్ కి ఎంతమంది విద్యార్థులను చూపించాలి, ఎంత ఎక్విప్మెంట్ చూపించాలి, ఏ పరిసర ప్రాంతాలు చూపించాలి, ఎంత పర్మిషన్లు కావాలి, ఎంత భూమి కలెక్ట్ చేయాలి, మరి ఎంత కష్టపడి ఉంటారు 3 సంవత్సరాలలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ టైం, అనుభవం లేని ఒక వ్యక్తి. మరి ఆలోచించాలి కదా. అతను గొప్పవాడని మనం డప్పు కొట్టట్లేదండి. అతను చేసే పనులు గొప్పగా ఉన్నాయని ఆలోచించమని మనం చెప్తున్నాము. అనుభవం లేనివాడు, మీకంటే చిన్న కుర్రోడు, మీ కళ్ళ ముందు పెరిగిన వాడు, మిమ్మల్ని మించి మీకు 10 తలతన్నేగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురాలేనంత గొప్పగా 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తీసుకొని 4-5 కంప్లీట్ చేసి వాటిని ఈ రోజు రన్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొనింది. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే, పత్రికా స్వేచ్ఛ నార్వేలో లేదు. నార్వేలో మనం మాట్లాడుతున్నప్పుడు నార్వేలో మొదటి స్థానంలో ఉంది. ఈ భారతదేశం ఏ స్థానంలో ఉందని ఒక పత్రికా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 లో ఎగ్జంప్షన్ బై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలించకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ప్రెస్ మీట్లు లేవు, ఓన్లీ దాడులే. అరే ఇట్లా అబ్బా, ప్రశ్నిస్తే దాడులా, విమర్శించకూడదా? అరే ఆయన చెప్తాడు నన్ను ప్రశ్నించకూడదు, నేను చెప్పింది చేయాలంతే అని ఆయన అంటాడు. ఆయన వర్గం కూడా అదే అంటది. ఏమంటే ఆయన జన సైనికులు, ఆయన సంబంధించిన మీడియా బృందం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయన్ని ప్రశ్నిస్తే, ఆయన్ని విమర్శిస్తే దాడులే. ఇక మీటింగ్లు ఉండవట, ప్రెస్ మీట్లు, కౌంటర్లు ఉండవట, ఓన్లీ ఎన్కౌంటర్లేనట. బాగుందా, అదిరిందయ్యా చంద్రం అనే పరిస్థితి అయితే నెలకొనిందండి. సో ఎనీవే, ఇప్పుడు ఇవాళ పెట్టే సభ ఏదైతే ఉందో అది డైవర్షన్ చేయడానికి కాకపోతే రేపు పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఎందుకు? ఆ సభలో ఏం చెప్తారు? ఇంతమంది సభ్యత్వాలు 10 లక్ష సభ్యత్వాలు వచ్చినాయో 10 లక్షలు వచ్చినాయో నేను చూడలేదండి. కొన్ని సభ్యత్వాలు అయితే వచ్చినాయట. ఈ సభ్యత్వాలతో ఇక్కడ పార్టీ స్థాపించబోతున్నాం, మళ్ళీ పోటీ చేయబోతున్నాం. మరి ఏం మెసేజ్ ఇస్తారు? ఆ మీటింగ్ ఆంతర్యం ఏంటి అంటూ ఆ సభ కంటే ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు.